హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేని మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి అయితే చాలా రోజుల తర్వాత బఫెల్లో మిల్కింగ్తో మీకు కొన్ని సజెషన్స్ చెప్పడానికైతే మీ ముందుకు వచ్చిన. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మనమైతే లైవ్లో ఒక అన్నయ్య అయితే ఏం చెప్పిండంటే, సిస్టర్ పాలు పిండడం ఎన్ని రకాలుగానో కొంచెం చూపెట్టండి మిల్కింగ్ చేసేటప్పుడు అని అయితే చెప్పిండు. అవైతే నేనైతే చూపించబోతున్నా. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఇక చూడండి, నేనైతే పాలు ఇలా మడత వేసి ఇట్లానైతే పిండుతా ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పిండితే ఏంటి అంటే ఎక్కువ వీటికి స్తనాలకైతే ప్రెస్సింగ్ అయితే ఇట్లా ఉంటుంది. చూడండి, మనకి పిండడానికి అవైలబుల్ ఉంటుంది. కొందరు వచ్చేసి ఎట్లా అంటే ఇట్లా ఈ రెండేళ్లతోటి చూస్తారా, ఇలా లాగుతారు. లాగినప్పుడు ఏమవుతుందని అంటే కొంచెం షేప్స్ మారిపోతాయి. అట్లనైతే నాకైతే కన్వీనియంట్గానైతే అస్సలు ఉండదు. అట్లా పిండడం అయితే నాకు రాదు. ఇక ఫస్ట్ నుండి మనం ఏ రకంగా నేర్చుకుంటే ఆ రకంగానైతే మనకు పాలు పిండడం అలవాటు అయిపోతుంది. అంతే. నేనైతే ఈ విధంగా నేర్చుకున్నా. చూడండి, ప్రతి ఒక్కరూ ఇట్లా పిండితే ఏళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, మనం పాలు పిండడం వల్ల ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అని చాలామందికి అయితే డౌట్స్ ఉంటాయి. ఏముండదు, కంపల్సరీ మన వేళ్ళకి కానీ చేతులకు కానీ. ఇక లేడీస్ అని అంటే ఇంట్లో దాదాపు అన్నీ ఎక్కువ వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి, నెక్స్ట్ ఇంకా వ్యవసాయం పనులు చేసే వాళ్ళైతే చాలా చేస్తూనే ఉంటారు కాబట్టి మనకైతే ఎఫెక్ట్ అయితే ఏముండదు. దాదాపు డైలీ 10 లీటర్స్ కంటే ఎక్కువనైతే చేయవద్దు పూటకి, ఎందుకంటే చేతులు లాగుతాయి ఖచ్చితంగా. చూడండి, ఎంత ప్రెస్సింగ్ తోటి బలంతో కూడా పని. ఎందుకంటే ఇట్లా అంటే ఇవి రావు అసలే. ఇంకా కొన్నిటి అయితే బాగా గట్టిగా ఉంటాయి. మన ప్రెస్సింగ్ వల్లనే పాలైతే మన శక్తితోటే వస్తూ ఉంటాయి. చూడండి, ఎంతసేపు ఒక బఫెల్లో దగ్గర ఎంత పాలు తీయాలనే డౌట్ కూడా ఉండొచ్చు. ఎంతసేపు అని అంటే ఒక బఫెల్లో దగ్గర వచ్చేసి మనమైతే దాని పాలు ఇచ్చే కెపాసిటీని బట్టి తీయచ్చు. ఇక మేమైతే ఇట్లా మిగడ వచ్చిన దాన్ని ఇట్లా పెడితే ఇట్లా స్ట్రైట్గా వస్తూ ఉంటాయి. వెన్నతాడైతే మేము ఇట్లే పెడతాం. మీరు పెడతారా లేదా కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాటు రావాలంటే చాలా వీడియోస్ అయితే చేసినాయి కదా. మనం పిండే దాంట్లో కూడా ఫ్యాట్ వస్తుంది తెలుసా. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు కొన్ని ఎట్లా అంటే ఇట్లా ఆగుకుంటా మొస తీసుకుంటూ, ఫస్ట్ స్టార్టింగ్ కదా, చేతులు అలవాటు లేక ఏళ్ళు అయితే మస్తు లాగుతాయి. అప్పుడైతే నేను కొంచెం వెండేసరికి ఫ్యాట్ అయితే అస్సలు రాకపోతుండే. ఎందుకంటే మనం కంటిన్యూస్గా పిండిన కొద్దీ ఫ్యాట్ అయితే మనకు కవర్ అవుతుంది. ఆగుకుంటా పిండినాం అనుకోండి, ఫ్యాట్ అయితే కవర్ కాదు, అస్సలు ఫ్యాట్ సరిగా రాదు. కాబట్టి పాలు కూడా కొంచెం చల్లారిన తర్వాత కేంద్రంలో పోయాలి. కేంద్రంలో పోస్తే అప్పుడైతే ఫ్యాట్ అయితే మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది అన్నయ్య ఇట్లా పాలైతే నేనైతే ఈ విధంగా తీస్తా. నేను చాలామంది అనుకుంటారు కదా, పాలు తీస్తుందా లేదా, ఏమే ముందే ఇట్లా వీడియోస్ ముందేనా అని అనుకుంటారు కదా. అందుకే మీకు వీడియో రూపంలోనైతే చూపిస్తున్నా. నాకు పాలు తీయడం వచ్చు, 2 రకాలుగా తీయొచ్చు. ఎందుకంటే ఒకలాగా యాస్టకి వస్తే ఇంకొకలాగా పాలైతే
పిండాలి. ఎందుకంటే ఇట్లా పిండినా కానీ ఏళ్ళకి ఈ బ్రోటన్ ఏళ్ళకి అనేది బాగా కొంచెం ప్రెస్సింగ్ ఉంటుంది, శక్తి బాగుంటుంది. అట్లాంటప్పుడు కొంచెంసేపు ఈ చేత కొంచెంసేపు ఈ చేత ఇట్లా లాగితే మనకైతే కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి నా ప్రతి ఒక్క వీడియో చూస్తూ ఆదరిస్తూ ఉండండి. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే రెడీ ఉన్నా. ఓకేనా, నెక్స్ట్ ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి, చేయడానికైతే టైం అయితే సరిపోవట్లేదు, అవైలబుల్ అవుతలేదు. ఏమనుకోవద్దు వ్యూవర్స్. డౌట్స్ ఉన్న వాళ్ళైతే లైవ్లోకి ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నా, అప్పుడైతే రెస్పాండ్ కండి, రండి, అప్పుడు కొద్దిసేపు మాట్లాడుకుందాం. చూడండి ఈ బఫెల్లో మిల్కింగ్ చేస్తూ అయితే మీకు ఏ విధంగా పాలు తీయడం అనేది అయితే నేనైతే చెప్పిన కదా. చూడండి ఈ విధంగా తీయడం అయితే ఉంటుంది. కొత్త పాలల్లో అయితే ఈ విధంగా ఫ్యాట్ అయితే మనకి ఉంటుంది. తప్పకుండా కొత్త పాలు ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, మాలాంటి కష్టపడే వాళ్ళకి కూడా ఒక్కసారి లైక్ వేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మేమైతే రీల్స్ కోసం కష్టపడి మేము ముందుకు రావట్లేదు, రియాలిటీ మా రియల్ లైఫ్ చూపించడం కోసం అయితే మేము ముందుకైతే వస్తున్నా. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మా కష్టాన్ని మీ ముందు చెప్పుకుంటున్నాం కాబట్టి షేర్ చేయండి. ఓకేనా, చూడండి ఇక ధను అయితే రోజు రోజుకైతే కొంచెం యాక్టివ్ అవుతుంది, హుషారవుతుంది. కొద్దిసేపు అయితే ఇక మంచిగా ఎట్లా ఆడుద్దంటే అట్లా ఆడుతుంది. ఇక పాలు తాగిన తర్వాత ఇక ఈరోజు కొంచెం మేకప్ వేసుకున్నాయి, స్నానం చేయించలే. ఎందుకనంటే చలి పెడుతుంది కదా, అందుకోసం అయితే స్నానం అయితే చేయించలేదు. మనం మిల్కింగ్ చేయడం అయితే ఇది ఈరోజు సాయంత్రం తొందరనే విండేస్తున్నా. ఎందుకనంటే ఆ మిషన్ ఇంకా కొంచెం బీపీట్ ఉంది కోసేదైతే, ఆ మిషన్ కోసం ఈరోజు ఇక తొందర పాలు పిండడం అయిపోతే వెళ్ళాలి అక్కడికి, అందుకోసం అయితే చేస్తున్నా. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆదరిస్తున్నందుకైతే చాలా చాలా థ్యాంక్స్. ఓకేనా, దమ్ వస్తుంది. ఓకే అండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నాకు తెలియకపోతే తెలుసుకొని మరి చెప్తా. వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి, నేనే అసలు అనుకుంటున్నా. ఎందుకనంటే కొన్ని ఇప్పుడైతే పనులు అయితే బాగా స్టార్ట్ అయినాయి, అందుకోసం అయితే వీడియోస్ చేయడం వీలవుతలేదు. చేసిన వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే లైవ్లోకి వస్తున్నప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే చేస్తున్నా కదా, ఎందుకంటే ఖాళీ టైం అనేది అయితే దొరకట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా వచ్చేసి కొన్ని ఏంటి అంటే లైవ్లో కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా వస్తారు కాబట్టి అట్లాంటివి అయితే నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అట్లాంటివి నేను డిలీట్ చేసుకుంటా, కానీ అట్లాంటి వాళ్ళకి రిప్లైస్ కూడా అస్సలు ఇవ్వను. కొందరు అట్లా ఇట్లా అని పెడుతూ ఉంటారు కదా, అట్లా తిట్టడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ పేరు నోటేంటి వినడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. ఓకేనండి, అనవసర విషయాలు మాట్లాడుకోవడం వేస్ట్. వచ్చేసి మన బఫెల్లో మిల్కింగ్ చేస్తూ పాలు తీయడం ఎన్ని రకాలు ఏ విధంగా నేను తీస్తానో మీకైతే చెప్పిన కదా. తప్పకుండా చివరి వరకు వీడియో చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మిల్క్ అంటే చాలామందికి అయితే ఇష్టం. ఛాయ్లు అయితే ఎంతమంది హెడేక్ వచ్చినప్పుడల్లా ఏది అయినా ఫెస్టివల్స్ జరిగినప్పుడల్లా ఛాయ్లు తాగకుండా అయితే అస్సలు ఉండరు కదా. అట్లాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయాలి. ఎందుకంటే మేము ఈ విధంగా కష్టపడితేనే ఈ పాలు వస్తున్నాయి కాబట్టి మీరు వేసే ప్రతి ఒక్క లైక్ మా జీవితాలు బాగుపడేలా చేస్తాయి. ఓకేనా, అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, డైరీ పెట్టుకునే వాళ్ళు కూడా ఈ విధంగా పిండడం నేర్చుకోండి. ఫస్ట్ టైం చేతులకైతే చాలా
బలం కావాలి. అందుకోసం బాగా తినండి. తిని నేర్చుకోవాలని కుతూహలం ఉంటే, పని చేయాలని ఆరాటం ఉంటే ఎట్లనైనా చేస్తూనే ఉంటాం కాబట్టి ఓకేనా. ఇంకా ఎక్కువ మోర్ వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, మీ ముందుకు వస్తా. ఇక చూడండి మా లక్కీగాడు కార్తికేయ, ధను అయితే పాలు తాగుతుంది ఓకేనా. ఇంకా మిగతా వాటి మిల్కింగ్ చేయాలి ఓకేనా. బాయ్.